వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాహు 11వ స్థానంలోనూ, శని 10వ స్థానంలోనూ అనగా కర్మస్థానంలోనూ శని ఉండడం వల్ల మీకు కొంచెం ఎక్కువగా కష్టపడి చేయవలసిన పరిస్థితి కనబడుతోంది. బుధుడు 12వ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి గురుడు కూడా 12లోనే ఉన్నాడు. అంటే శ్రమతో కూడుకున్నటువంటి ఫలితాలు మాత్రం మీకు వస్తాయి. అంటే శ్రమ చేస్తేనే తప్ప ఫలితాలు ఏ రాశిలో అంటే ఈ రాశిలో ఉండే ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా శ్రమ చేస్తేనే ఫలితము. విద్యార్థులకు చూసుకున్నట్టయితే 10వ తరగతి ఇంటర్మీడియట్ విద్యార్థులు ఒడ్డున పడే అవకాశము అంటే పాస్ అయ్యే అవకాశం గోచరిస్తోంది. కానీ మీ యొక్క కాలయాపన వల్ల కొంతమంది ఫెయిల్ అవుతారు. కాబట్టి ఎందుకు ఫెయిల్ అయ్యారు అంటే గతంలో మీరు శ్రద్ధ చూపించకపోవడం వల్ల, నిర్లక్ష్య ధోరణి వల్ల, కష్టపడి చదవకపోవడం వల్ల ఇటువంటి పరిణామాలు ఏర్పడుతున్నాయి. అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. పని గంటలు కూడా మీకు పెరిగే అవకాశం ఉంది. కొన్ని పరిస్థితుల్లో పై అధికారుల యొక్క ఒత్తిడి మీ మీద చాలా ఎక్కువగా కనబడుతోంది. సరిగా చేయలేదనో, లేదంటే టార్గెట్స్ పూర్తి చేయలేదనో, టైంకి రాలేదనో ఇలా మిమ్మల్ని మీ పై అధికారులు వేధించే అవకాశము కనబడుతోంది. దానికి తగిన ప్రణాళికలు కానీ జాగ్రత్తలు కానీ తప్పనిసరిగా తీసుకోండి. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టే ధన ప్రవాహం తగ్గిపోతుంది. కొంత పెట్టుబడులకు ఇది చాలా అనుకూలమైన సమయము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే పురుగు మందులు జల్లేటప్పుడు విపరీతమైన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. పత్తి లేదా మిరప సాగులకు మీరు ఎక్కువగా ఖర్చు పెట్టవలసిన పరిస్థితి, కొంతమంది అప్పులకు వెళ్ళవలసిన పరిస్థితి గోచరిస్తోంది. మీ చేతిలో ఉన్న ధనంతోనే మీ యొక్క ఈ పత్తి కానీ మిరప పంట కానీ వేసుకునే ప్రయత్నం చేయండి. ఈ వారంలో అప్పుల జోలికి వెళ్ళకండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే వెన్నుకు సంబంధించి, కీళ్లకు సంబంధించి, కంటికి సంబంధించినటువంటి రుగ్మతలు వచ్చే అవకాశము, తీవ్రమైన కొంతమందికి సమస్యలుగా అయ్యే అవకాశము, మరికొంతమందికి ఆపరేషన్స్ దిశగా కనబడుతోంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. పంచకర్మ లాంటి ఏవైనా చికిత్సలు తీసుకుంటే ఈ సమయంలో ఉపశమనం కనబడుతుంది. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే ఆస్తి విషయాల్లో మీ యొక్క అన్నదమ్ములతో కానీ అక్కచెల్లెలతో కానీ విభేదాలు వస్తాయి. ఆ సమయంలో మీరు మౌనంగా ఉండడమే చెప్పదగిన సూచన. ఐటీ పరంగా చూసుకున్నట్టయితే సాంకేతిక పరమైన సమస్యలు మీకు వచ్చే అవకాశంగా ఎక్కువగా కనబడుతుంది. మరీ ముఖ్యంగా డేటా బ్యాకప్ మీరు ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిన పరిస్థితి కనబడుతోంది. లేదు అంటే కనుక మీ యొక్క ప్రాజెక్ట్స్ డిలీట్ అయ్యే ప్రమాదం ఉంది, లేదా వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళే అవకాశం కనబడుతోంది. ఐటీలో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత కాంట్రాక్టులు చూసుకున్నట్టయితే మీ యొక్క బిల్లులు క్లియరెన్స్ ఆలస్యం జరిగే అవకాశం కనబడుతోంది. తొందరగా మీ చేతికి రాకపోవడము, పోస్ట్ పోన్ అయ్యే అవకాశం కూడా ఎక్కువ కనబడుతోంది. ఏదైనా మీరు ఒప్పందం చేసుకోవాలంటే కనుక కాగిత పూర్వకంగా అంటే అగ్రిమెంట్ల రూపంలో కానీ, ఏదైనా కండిషన్స్ కానీ, ఎంఓయు కానీ, ఎల్ఓయు కానీ, ఇలాంటివి మెమరీ ఆఫ్ అండర్స్టాండింగ్, లెటర్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇలాంటివి ఉంటాయి కదా, వాటి ద్వారానే మీరు ఒప్పందాలు కుదుర్చుకోండి. నోటి మాట అస్సలు ఈ సమయంలో చెల్లదు. రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే పార్టీ యొక్క మార్పులు ఆలోచనకు మిమ్మల్ని గురి చేసే అవకాశం కనబడుతుంది. సడన్గా చేంజెస్ కానీ, మీరున్న స్థానం మారడం కానీ, లేదా మీరున్న ప్రావిన్సీ మారడం కానీ, లేదంటే ఏదైనా స్థానచలనాలకి ఇక్కడ ఎక్కువగా అవకాశం కనబడుతోంది. తరువాత కొన్ని వర్గాలు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేసేటట్టుగాను, ఆలోచింపచేసేటట్టుగాను, మనస్తాపానికి గురి చేసేటట్టుగా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. సినిమా రంగంలో చూసినట్టయితే కనుక ఎడిటింగు, ఫైనాన్సు ఇలాంటి వాటిల్లో కొంచెం ఆలస్యంగా మీ యొక్క మూవీస్ కానీ విడుదలయ్యే అవకాశం కనబడుతోంది. తద్వారా మీకు నిర్మాతలకు, డైరెక్టర్లకు కొంచెం నష్టం వాటిల్లే అవకాశం ఉంది. మీరు రిలీజ్ చేసేటప్పుడు కానీ, ప్రివ్యూస్ వేసేటప్పుడు కానీ మంచి చూసుకుని చేసినట్టయినా, లేదంటే ఈ వారం ఆగి తదుపరి చేసుకున్నట్టయితే కనుక కొంత ఆలస్యానికి కానీ, కొంత దీనికి అంటే మీరు మనస్తాపానికి గురి కాకుండా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో ఈ వారం రోజులు చాలా జాగ్రత్తలు తీసుకోండి. లేదు అంటే కనుక కొంత ఇబ్బంది పడే అవకాశం కనబడుతోంది. తర్వాత వాతావరణం కనుక చూసినట్టయితే తీవ్రమైన అంటే ఎక్కువగా వేడి, పొడి, తడి అలాగా మాయిశ్చర్ ఉండి లేనట్టుగాను, వేడిగాలులు ఎక్కువ ఉండేటట్టుగాను, కొంత ప్రాంతంలో అంటే కొన్ని ఏరియాస్లో జల్లులతో కూడిన వర్షాలు కలగడం వల్ల అది మీ యొక్క
కంటికి కానీ చర్మానికి కానీ ఇబ్బంది కలిగేటట్టుగా కనబడుతోంది. జాగ్రత్తగా చూసుకోండి. మే 2వ తారీఖు నుంచి వాతావరణంలో కొంత చల్లబడ్డం అనేది కనబడుతోంది. తర్వాత మీరు ఈ సమయంలో పూజించాల్సిన గ్రహము శనిగ్రహము. శనిగ్రహానికి సంబంధించినటువంటి చిన్ని మంత్రము ఓం శం శనేశ్వరాయ నమః. ఈ మంత్రాన్ని 23 సార్లు ఈ వారం రోజుల సమయంలో కనుక చదువుకున్నట్టయితే కొంత ఉపశమనము, మీ యొక్క పనుల్లో జాప్యం కాకుండా త్వరితగతిని అయ్యే అవకాశం కనబడుతోంది. అయితే మీరు ఇవ్వవలసిన దానాలు నల్ల తిలలు అనగా నల్ల నువ్వు పప్పులు అన్నమాట. వాటిని దానంగా ఇవ్వండి. ఉలవలు, నల్ల వస్త్రాలు శనివారం రోజు యథాశక్తి దానంగా ఇచ్చుకునే ప్రయత్నం చేసుకోండి. శనివారం రోజు కుర్చీ మీద కాకుండా బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ రాశిలో ఉండేవారు. శనివారం వచ్చింది అంటే మీరు కుర్చీలో కాకుండా నేల మీద కూర్చునే ప్రయత్నం చేసినట్టయితే కనుక కొంత సానుకూలమయ్యే అవకాశం ఉంది. ఆఫీసుల్లో కూర్చునే వాళ్ళకి మాకు అవ్వదు కదా అని అంటే కనుక మీరు చెప్పులు కానీ షూస్ కానీ తీసేసి మీ పాదాలు నేలకు తగిలేటట్టుగా, అంటే అక్కడ అవకాశం ఉండదు కాబట్టి మీ పాదాలు నేలకు తగిలేటట్టుగా పెట్టుకున్నట్టయితే కొంత ఉపశమనం. అదే ఇంట్లో ఉన్నవాళ్ళు కుర్చీలో కాకుండా పూర్తిగా నేల మీద కూర్చోండి. శనిగ్రహ దోష నివారణకు హనుమాన్ చాలీసా ఒక్కటే మీకు శ్రేయస్కరము చెప్పదగినది. అయితే శనివారం రోజు కుదిరిన వాళ్ళు ఆలయ దర్శనం తప్పనిసరిగా స్వామివారిది చేసుకొని నేత్ర దర్శనం, ముఖ దర్శనం కాకుండా పాద దర్శనం ఆ రోజు చేసుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. కొంతమందికి నెగిటివ్ ఆలోచనలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. దానిని తప్పించే ప్రయత్నం చేసుకోండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, ఏ గ్రహాన్ని పూజించాలి, ఏ మంత్రము, ఏ సూచనలు అనేది చెప్పడం జరిగింది. నమస్తే.